ఏమ్మా అవి మీ సంతకాలేగా? డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం రావడం ఏంటి? డాడీ ఇటు చూడండి, నీలవేణి సంతకం పెట్టినట్టుంది. అదేంటమ్మా, మాకు తెలియకుండా నువ్వెప్పుడు సంతకం చేసావమ్మా? డాడీ ఇది నీలవేణి ఉద్దేశపూర్వకంగా చేసిన సంతకం కాదు డాడీ. మీ ఆవిడ మాయ చేసి తనతో చేయించిన సంతకం. చదవండి సార్. మీ అబ్బాయితో డైవర్స్కి అప్లై చేసినట్టుగా అగ్రిమెంట్ రెడీ చేయించారు. దాని మీద ఈ అమ్మాయి సంతకం కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, పెళ్ళెలా చేయించమంటారు? సార్ ఇదంతా కావాలని చేయించారు. నీలవేణికి తెలియకుండా సైన్ చేసింది. కానీ తనకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇష్టమే సార్. ఇందాక తన అభిప్రాయం కూడా చెప్పింది కదా సార్. ఈ డాక్యుమెంట్స్ చెల్లవు సార్, మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి. మీరు చెప్పినట్టుగా చేయడానికి చట్టం ఒప్పుకోదు. డైవర్స్ పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. అమ్మాయి కూడా సంతకాలు చేసింది. వీళ్ళ పెళ్లి మా మిస్సెస్కి ఇష్టం లేదు సార్, అందుకే తను ఇలా చేయించినట్టుంది. ఏమ్మా, నీకు ఈ పెళ్లి నిజంగా రిజిస్ట్రేషన్ ఇష్టమేనా? నీతో బలవంతంగా సంతకం చేయించారా? ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా అన్నది నేను డిసైడ్ అవుతాను. సార్ అది చెప్పమ్మా, మీ అమ్మగారు నీతో మోసపూరితంగా సంతకం చేయించారు, తారక్ నుండి విడిపోవటం నీకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసేయి. అసలు నీ ప్రమేయం లేకుండా సంతకం ఎలా చేశావమ్మా? నిన్నెవరైనా బెదిరించారా? నీలవేణి అడుగుతున్నారు కదా, నిజం చెప్పు. సార్ అది అమ్మా నిలవేణి, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీ మంచి కోరి తారక్ ఇంతవరకు తీసుకొచ్చాడు. మేమంతా నీకు అండగా ఉన్నాం. ఇష్టమే అని చెప్పమ్మా. నీకు ఇష్టమని చెప్తే ఈ డైవర్స్ పేపర్స్ పక్కన పెట్టి మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయిస్తాను. లేదంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. నీలవేణి ఏం మాట్లాడవేంటి? తారక్ సార్ అది తనకిష్టం లేదు సార్. తనని ఇబ్బంది పెట్టకండి. తనకి నిజంగానే ఇష్టం లేదు కాబట్టే సంతకం చేసింది. ఓహో, డైరెక్ట్గా ఇక్కడికి కూడా వచ్చేసింది డాడీ మీ ఆవిడ. ఆ శాలరీస్ డాక్యుమెంట్స్ అని నీలవేణితో కుక్కుటేస్తో సంతకాలు చేయించింది కదా, ఆ సంతకాలు చేసిన డాక్యుమెంట్సే ఇవి. అంతా మోసం డాడీ. చూడండి సార్, మోసం చేసింది నేను కాదు, తారక్. నీలవేణికి ఏ పాపం తెలీదు. వాళ్ళ నాన్న మా తోటలో కూలి పని చేసేవాడు. తారక్ పెళ్లి పనులు చేయడానికి నీలవేణిని తీసుకుని మా ఇంటికొచ్చాడు. అప్పుడు తారక్ తాగిన మత్తులో
నీలవేణి మెళ్ళో తాళి కట్టేశాడు. ఇప్పుడు బలవంతంగా కాపురం కూడా చెయ్యాలని చూస్తున్నాడు. నిజానికి ఇదేది ఆ అమ్మాయికి ఇష్టం లేదు సార్. తను ఇంట్లో ఉంటుంది కానీ కోడలిగా కాదు సార్, ఒక పని మనిషిగా. కావాలంటే తననే అడగండి. ఏమ్మా, నిజమేనా? నిజమే సార్. అదేంటి నీలవేణి, నీ మెడలో నేను కట్టిన తాళి ఉంది కదా, నా మీద ఇష్టం లేకపోతే దాన్ని ఎందుకు నీ మెడలోనే ఉండనిచ్చావు? తాళి మీద నాకు గౌరవం ఉంది సార్, అందుకే తీసేయలేదు. కానీ మీ భార్యగా మీ దగ్గరే ఉండాలని మాత్రం అనుకోలేదు సార్. అదేంటమ్మా, తారక్ జీవితం బాగుండాలని, తనకు సంబంధించిన బిజినెస్లు బాగుండాలని కోరుకునేదానివి. తనతో జీవితం మాత్రం ఎందుకు కోరుకోవట్లేదు? మీ ఆవిడికి నీలవేణి భయపడుతుంది. లేదు, నిజంగా నీలవేణికి ఈ పెళ్లి ఇష్టం లేదు. కావాలంటే తననే అడగండి సార్. నీకు ఇష్టం లేకపోతే నేరుగా చెప్పమ్మా, ఎవరికీ భయపడనక్కర్లేదు. ఈవిడ గారుండగా నీలవేణి ఏది ధైర్యంగా చెప్పలేదు సార్. నీలవేణి, నీకు మా ఊళ్ళమ్మ తల్లి అంటే నమ్మకం ఉంది కదా, ఆవిడ్నే అడుగుదాం. ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందో లేదో ఆ అమ్మవారే చెప్తారు. చూడు నీలవేణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మవారు ఎలా చెప్తారు? నీలవేణి, విభూతి కుంకుమ రెండూ ఉన్నాయి. నిజంగా మన పెళ్లి జరగడం మంచిదైతే ఈ 2 పొట్లాల్లో నీకు కుంకుమ ఉన్న పొట్లం వస్తుంది. అప్పుడు మన పెళ్లికి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే.